కానీ ఈ మధ్య కేటీఆర్ గారు కూడా నేను చాలా సందర్భాల్లో విన్నాను, రెడ్ బుక్ లాంటిది ఏదో రెడీ అవుతుంది, మీ సంగతి ఏందో చూస్తాం. నాకు తెలిసి కేటీఆర్ గారు కూడా ఇట్లా ఎప్పుడు మాట్లాడలే గతంలో. అంటే అంత ఒత్తిడి మీ మీద పెరుగుతుందా? ఎందుకు నాయకులు అంటే కౌశిక్ రెడ్డి మొన్న చూసాం కొంచెం రివోల్ట్ అవుతున్నారు. మొన్న కేతన్పల్లిలో మీరు అఫ్ కోర్స్ అంటే అది రీజన్ ఏమన్నా కానీ కొంచెం రివోల్ట్ ఎక్కువ అవుతున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సినటువంటి ఎన్నికను, రాజ్యాంగబద్ధంగా జరగాల్సినటువంటి ప్రక్రియను కూడా అధికారం ఉంది, పోలీసులు ఉన్నారు, ఈవెన్ పోలీసు చాలా సందర్భాలు ఇస్తున్నారు నాయకులు. ఇప్పుడు కూడా ఇచ్చారు. అంటే పోలీసులు కూడా ఇప్పుడు గవర్నమెంట్లు అంటే పార్టీలు ప్రభుత్వాలుగా వస్తుంటాయి పోతుంటాయి. ఒకసారి గవర్నమెంట్లో ఉంటాం, ఒకసారి ప్రతిపక్షంలో ఉంటాం, ఇది నడుస్తుంటుంది. పార్టీలుగా మేము ఎల్లకాలం గవర్నమెంట్లలో ఎవరు ఉండరు, కానీ వ్యవస్థలో భాగంగా అధికారులు వాళ్ళు శాశ్వతం కదా. వాళ్ళుగా మరీ అధికార పార్టీకి కొమ్ము కాసేటట్టుగా మరీ అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ ఎట్లా పడితే అట్లా చేస్తామంటే అది కూడా కరెక్ట్ పద్ధతి కాదు కదా. మీరు చూస్తూ ఉన్నారు ఇవాళ మా కేతన్పల్లి మున్సిపాలిటీ ఎన్నిక ప్రక్రియలో జిల్లా కలెక్టర్ వ్యవహరించిన తీరు కానీ, అక్కడ ఉండేటటువంటి స్పెషల్ ఆఫీసర్ మందమరి ఎంఆర్ఓ వ్యవహరించిన తీరు కానీ, మంచిర్యాల జిల్లా డీసీపీ కానీ, ఏసీపీలు కానీ, సిఐలు కానీ, అక్కడ ఉండేటటువంటి రామకృష్ణపురం ఎస్ఐ కానీ మా మీదనే దాడి చేస్తారు, మా మీదనే కేసులు పెడతారు, మమ్మల్ని జైల్లో పెడతారు. నేను జైల్లో ఉంటే సర్చ్ వారెంట్ లేకుండా కేతన్పల్లిలో నా ఇల్లు సెర్చ్ చేస్తారు, రైడ్ చేస్తారు. అంటే ఏంది ఇది, ఎటు పోతుంది? అదే అంటున్నాను. అంటే అలాంటి వారిపై చర్యలు తప్పవా మీరు వచ్చాక మళ్ళీ అధికారంలోకి వస్తే? నేను ఇప్పటికిప్పుడు అటువంటి ఏమన్నాను, కానీ ఒక్క మాట మాత్రం చెప్తున్నాను, అధికారం ఇవ్వడానికి శాశ్వతం కాదు. ఖచ్చితంగా అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలి. అది మేము కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, మేము కూడా వ్యవస్థలు వ్యవహారాలు అన్ని చూసిన వాళ్ళం. మీరు కూడా వ్యవస్థలు అన్నింటినీ ఇట్లనే వాడుకున్నారని కదా, మీ మీద కూడా. మేము వాడుకొని ఉంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎట్లా వచ్చేది? నిజంగానే మేము జులుం చేస్తుంటే, నిజంగానే వీళ్ళలాగా దౌర్జన్యం చేస్తుండే, నిజంగానే అభివృద్ధి సంక్షేమం కాకుండా మొత్తం ఇక వీళ్ళెనకనే మేము పడి ఉంటే నిజంగా వీళ్ళు గవర్నమెంట్కి వచ్చేదా? ఆ పరిస్థితి ఉంటుండేనా? మేము ఎన్నడూ అట్లా చేయలే. తెలంగాణ మంచిగా కావాలి, రైతాంగానికి నీళ్లు రావాలి, ప్రజలకు మేలు జరగాలి, సంక్షేమం కావాలి, రాష్ట్రం పురోగతి చెందాలి, ప్రగతి దిశగా పోవాలి, నవ్వేటోన్ ముంగట జారిపడ్డట్టు కావద్దు మన పరిస్థితి, ల్యాండ్ ఆర్డర్ మంచిగా మెయింటైన్ కావాలి, కరెంట్ రావాలి, అందరూ మంచిగా బతకాలనేటటువంటి ఆలోచనలు చేసినాం తప్ప వ్యక్తిగతమైనటువంటి కక్షలతో మేము ఎన్నడూ పోలే. మీరు కూడా ఈ సంఘటన అదే అక్కడ జరుగుతున్న సందర్భంగానే ఏదో పోలీసుల నమ్మం అంటూ ఒక ఊగిపోయిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అంటే నమ్మరా పోలీసుల నమ్మే పరిస్థితి లేదా తెలంగాణలో? అంటే 10% నమ్మే పరిస్థితి అయితే ఇవాళ లేదండి. భద్రాచలంలో మా వాళ్ళు 14వ తేదీ నాడు మా వాళ్ళు అక్కడికి పోయారు శ్రీరాముల వారి దర్శనం కోసం. 14 మంది కౌన్సిలర్స్ విత్ ఫ్యామిలీస్ పోయారు. పోతే 8 కార్లలో కాంగ్రెస్ వాళ్ళు, 2 కార్లలో పోలీసు వాళ్ళు పోయారు అక్కడ శిబిరం దగ్గరికి. రైట్, ఫస్ట్ థింగ్. 16 నాడు మేము ఎన్నికకు పోతుంటే మా ఇంటి నుంచి పోలీసులు అడుగడుగున మమ్మల్ని అడ్డుకొని ఇన్ టైంకి మేము కౌన్సిల్ హాల్కి చేరకుండా మా కౌన్సిలర్లు ఆపేసారు. దాంతో ఎలక్షన్ వాయిదా వేస్తున్నట్టు స్పెషల్ ఆఫీసర్ ప్రకటించాడు. 17వ తేదీ నాడు మమ్మల్ని 25 మందిని పోనీయకుండా కోలక్ష్మి గారిని నన్ను ఆపుతారు, వాళ్ళని 100లాది మందిని వాళ్ళని పంపిస్తారు. ఏకపక్షంగా పోలీసులు వ్యవహరిస్తుంటే పోలీసులను ఎట్లా నమ్ముతాం? అంటే మిగిలిన చోట్ల లేని ఇలాంటి సంఘటనలు మిగిలిన దగ్గర ఈజీగానే అయిపోయినాయి. మెదక్ జిల్లాలో 7-8 వచ్చినట్టున్నాయి మీకు మున్సిపాలిటీలు. పటాన్చెరులో అయితే 5 వచ్చేసాయి నియోజకవర్గంలో. అక్కడ ఎక్కడ గాంధీ ఒక కేతన్పల్లిలో, ఈవెన్ సిరిసిల్లలో కూడా అక్కడ కూడా ఏమి ఇబ్బంది కాలేదు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల జరిగినాయి. ఇట్లా జనగామలో జరిగింది, తొర్రూరులో జరిగింది, ఇబ్రహీంపట్నంలో జరిగింది, మా దగ్గర జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి నేను చెప్తా కళ్యాణ్ గారు, మీరు గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్క పనిచేసారు పోలీసులు చాలా చోట్ల. ఇది వాస్తవం. మా మున్సిపల్ ఎన్నికల్లో మొన్న మా ఎక్స్పీరియన్స్, మా క్యాండిడేట్లను బైండ్ ఓవర్ల పేరిట గంటలు తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లలో కూర్చొని పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. మా కార్యకర్తలు, నాయకులు, వార్డులలో ఎవరైతే యాక్టివ్గా పనిచేస్తుంటారో వాళ్ళందరికీ పోలీసులే ఫోన్లు చేసి రాష్ట్ర వ్యాప్తంగా బెదిరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లెక్క పనిచేసారు. అది జరిగింది.